అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 11. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహపైకి కోపంతో రాబోతున్న వైభవ్ను చూసి, మీరు మా మమ్మీతో గొడవ పెట్టుకోవద్దు అని యువన్ అరవడంతో పర్ణిక చిరాగ్గా యువన్ను చూసి, తండ్రెవరో తెలియకపోయినా వీడి పొగరకు మాత్రం తక్కువ లేదు అంది. ఆ మాటలకు అర్థం యువన్కి తెలియకపోయినా ఆమె ఖచ్చితంగా వాళ్ళ డాడీ లేకపోవడం వల్ల తనను తిట్టిందని యువన్కి అర్థమైంది. దాంతో వెంటనే తలను వంచుకున్నాడు యువన్. అది చూసిన స్నేహ సహనం కోల్పోతూ పర్ణికను గట్టిగా పట్టుకొని పక్కనే టేబుల్పై ఉన్న ఫోక్ను తీసి ఆమె మెడపై పెట్టి, ఇప్పుడు నువ్వు నా కొడుకుని ఏమన్నావు అని అంది. దాంతో ఒక్కసారిగా రెస్టారెంట్లో పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారింది. స్నేహ కళ్ళల్లో అంత ఆవేశాన్ని ఎప్పుడు చూడకపోవడంతో పర్ణిక కూడా ఆశ్చర్యపోయింది. రెస్టారెంట్లో అందరితో పాటు కార్నర్లో కూర్చొని ఉన్న అక్షయ్ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్కి వచ్చిన అక్షయ్ మొదట గొడవ వినిపించినప్పుడు అతను మామూలుగా తల తిప్పి చూశాడు. స్నేహ యువలను చూడగానే అతని కళ్ళు మెరిచాయి. కానీ వెంటనే అతను తన ముఖంలో ఎక్స్ప్రెషన్ బయటపడకుండా తన పనేదో తను చూసుకోవాలనుకున్నాడు. అతని చెవులు మాత్రం స్నేహ దగ్గర జరుగుతున్న డిస్కషన్ను వింటూనే ఉన్నాయి. దాంతో స్నేహ తన ఫ్యామిలీ వల్లనే అబ్రాడ్కి వెళ్ళలేకపోయి ఉంటుందని ఊహించాడు. హఠాత్తుగా పర్ణిక మెడపై ఫోక్ పెట్టిన స్నేహ కళ్ళల్లో కనిపించిన ఆవేశంతో ఆమె అక్షయ్కి వింతగా కనిపించింది. ఇంతలో అదే దృశ్యాన్ని చూస్తున్న అక్షయ్ ఎదురుగా కూర్చొని ఉన్న అతని ఫ్రెండ్ అరుణ్, ఈమె ఎవరో కానీ చాలా క్రేజీగా ఉంది అని అన్నాడు. అరుణ్ అక్షయ్ చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే ఇద్దరు చాలా క్యాజువల్గా అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్ మాట విన్న అక్షయ్ ఏం మాట్లాడకుండా తన ముందు ఉన్న వైన్ గ్లాస్ తీసుకొని నెమ్మదిగా సిప్ చేశాడు. రెస్టారెంట్లో అందరి దృష్టి ప్రస్తుతం స్నేహ పైన ఉంది. అప్పుడు వైభవ్ కోపంగా అరుస్తూ, స్నేహ, మర్యాదగా నువ్వు పర్ణిక మెడ మీద నుంచి ఫోక్ తీసేయి, లేదంటే పోలీసులకి కాల్ చేస్తాను అని అన్నాడు. కానీ స్నేహ ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళల్లోకి సూటుగా చూస్తూ, కుదరదు, ఈమె నా కొడుక్కి క్షమాపణ చెబితే తప్ప ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అంటూ ఫోక్ని పర్ణిక మెడకు తాకించింది. ఫోక్ స్పర్శ తాకగానే పర్ణిక ఒళ్ళు జలధరించింది. కానీ ఆమె మొండి ధైర్యం తెచ్చుకొని, స్నేహ, నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయి, నేను నిన్ను ఆపను అంటూ వైభవ్ వైపు చూసి, వైభవ్, నువ్వు నా గురించి కంగారు పడకు, వెంటనే పోలీసులకి కాల్ చేయి అని అంది. దాంతో వైభవ్ ఒక్క క్షణం స్నేహ వైపు సంకోచంగా చూసి వెంటనే పోలీసులకి కాల్ చేశాడు. అప్పుడు అరుణ్ అక్కడ జరిగిందంతా చూస్తూ చిన్నగా నవ్వి, ఇప్పుడు మ్యాటర్ ఇంట్రెస్టింగ్గా మారింది. నిజంగా ఆ ఫోక్ పట్టుకున్న ఆ అమ్మాయి ధైర్యం నాకు చాలా నచ్చింది. ఆమె పక్కన ఉన్న చిన్నపిల్లాడిని చూడు, ఎంత క్యూట్గా ఉన్నాడో అని అన్నాడు. అరుణ్ మామూలుగా తన మనసులో మాటల్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ స్నేహ వైపు తల కూడా తిప్పకుండా కూర్చున్న అక్షయ్ మాత్రం ఆ మాటలు శ్రద్ధగా వింటున్నాడు. అరుణ్ ఆమెను మెచ్చుకోవడంతో అతని మనసులో చిన్నపాటి అలజడి కలిగింది. దాంతో కళ్ళు పైకెత్తి అరుణ్ వైపు చూశాడు. అరుణ్ తదేకంగా స్నేహాన్ని చూస్తుండటాన్ని గమనించిన అక్షయ్, వీడికెందుకు ఆమెపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తనలో తానే విసుక్కున్నాడు. ఈలోగా రెస్టారెంట్లోకి పోలీసులు వచ్చారు. అక్కడ సిచ్యువేషన్ చూడగానే ఏం జరిగిందో అర్థమైంది. దాంతో వెంటనే స్నేహ దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ ఆమెతో, మేడం, మీరు దయచేసి ఫోక్ను కిందకు దించండి అని అన్నాడు. కానీ స్నేహ ఏమాత్రం తొణక్కుండా, లేదు, ఈమె నా కొడుక్కి క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే ఈరోజు ఆమెని ఇక్కడి నుండి వెళ్ళనివ్వను అని మళ్ళీ గట్టిగా చెప్పింది. దాంతో ఇన్స్పెక్టర్ కొంచెం అసహనంగా, మేడం, మీరు వాళ్ళని వెళ్ళనివ్వకపోతే మేము మీపై బలవంతంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. అయినా స్నేహ వినకుండా, మీరేం చేసినా నేనేమని విడిచిపెట్టను, యువన్కి సారీ చెప్పాల్సిందే అని అంది. ఎంత చెప్పినా స్నేహ వినకపోవడంతో పోలీసులు ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అరుణ్ వెంటనే అక్కడి నుండి లేచి, హలో ఇన్స్పెక్టర్ రామ్, ఇందులో ఆమె తప్పేం లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ రామ్ తల తిప్పి చూసి, హలో మిస్టర్ అరుణ్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా, నేను చూడలేదు అని పలకరించి అతను మాట్లాడిన మాటను గుర్తు చేసుకొని, ఇప్పుడు మీరేం చెప్పారో నాకు సరిగా అర్థం కాలేదు అని అడిగాడు. అరుణ్ కూడా సిటీలోని రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో
ఇన్స్పెక్టర్ అతని మాటను కన్సిడర్ చేయాలని అనుకున్నాడు. అప్పుడు అరుణ్ స్నేహ వైపు ఒకసారి చూసి ఆ తర్వాత ఇన్స్పెక్టర్తో, చూడండి ఇన్స్పెక్టర్, ఇందులో ఆ తల్లి కొడుకుల తప్పేం లేదు. మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళే ఆ ఇద్దరిని రెచ్చగొట్టి గొడవ చేశారు. అందుకే ఆమె అలా ప్రవర్తించాల్సి వచ్చింది. కానీ మీరిప్పుడు వాళ్ళను వదిలేసి ఆమెను మాత్రమే తీసుకువెళ్తానంటే అన్యాయం కదా అని అన్నాడు. అతని మాటలు విన్న ఇన్స్పెక్టర్ రామ్ అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో పర్ణిక అరుణ్ వైపు చిరాగ్గా చూసి, ఎవరు మీరు? మాపై ఎందుకు నిందలు వేస్తున్నారు? జరిగిన విషయాలన్నీ ఎందుకు మార్చి చెబుతున్నారు అని అడిగింది. ఆమె మాటలకు అరుణ్ నవ్వి, ఇన్స్పెక్టర్, మీకు మా మాటలపై నమ్మకం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. అప్పుడు ఎవరు ఎవరిని ముందుగా ట్రబుల్ చేశారో అర్థమవుతుంది. రెస్టారెంట్లో ఉన్న అందరూ ఇక్కడ జరిగిన దానికి సాక్ష్యం అని అన్నాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళల్లో ముందు నుండి జరిగిన విషయాన్ని గమనిస్తున్న కొంతమంది, అవును, వీళ్ళే ముందుగా ఆమెతో గొడవ పెట్టుకున్నారు, మేం చూసాం అని అన్నారు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా పర్ణిక వైభవులకు వ్యతిరేకంగా మారిపోయింది. అది గమనించిన వైభవ్ జాగ్రత్త పడుతూ పర్ణిక వైపు చూసి ఇక గొడవ చేయొద్దని అక్కడి నుండి వెళ్ళిపోవాలని సైగ చేశాడు. అది గమనించిన అరుణ్, ఇక్కడ ఇంకా క్షమాపణ చెప్పనే లేదు కాబట్టి ఎవరూ కదలడానికి వీల్లేదు అని అన్నాడు. వెంటనే రెస్టారెంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అవును, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ స్నేహకు సపోర్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన వైభవ్ పర్ణిక వైపు చూశాడు. ఆమె ముఖం అప్పటికే అవమానంతో ఎర్రబడింది. ఆమె కళ్ళు అరుణ్ వైపు కోపంగా చూస్తున్నాయి. అతని వల్ల ఇదంతా జరిగిందని అనుకుంది. అయినా ఆమె ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. దాంతో పర్ణిక మొండిగా ఉందని, ఇక ఆమె క్షమాపణ చెప్పదని అర్థమైన వైభవ్, ఇప్పుడు ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే క్షమాపణ చెప్పడం ఒక్కటే మార్గం అని అనుకుంటూ యువన్ వైపు చూసి, యువన్, వీఆర్ సారీ, నీతో ఇంకెప్పుడులా మాట్లాడం అని అన్నాడు. వైభవ్ సారీ చెప్పడం వినగానే పర్ణిక షాక్ అవుతూ, వాళ్ళకి ఎందుకు సారీ చెప్తున్నావు అని కోపంగా అంది. తనకి కాబోయే భర్త ఒక చిన్న పిల్లాడికి సారీ చెప్పడం ఆమెకు ఇబ్బందిగా, అవమానంగా తోచింది. వైభవ్ క్షమాపణ చెప్పడంతో పర్ణిక మెడపై ఉన్న ఫోక్ను తీయబోయిన స్నేహ మళ్ళీ పర్ణిక మాటలు వినడంతో కోపంగా వైభవ్ వైపు చూసి, చూడు వైభవ్, మీరు సారీ చెప్పారని నేను ఈ విషయాన్ని వదిలేద్దాం అనుకున్నాను. కానీ పర్ణికకు ఇంకా వదలడం ఇష్టం లేనట్టుంది. అయినా నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన ఇప్పుడు నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా ఈ పర్ణిక సారీ చెప్పాలి అని అంటూ ఫోక్ని ఆమె మెడపై మరికొంచెం బలంగా ఆనించింది. ఫోక్ మెడపై చిన్నగా గుచ్చుకోవడంతో పర్ణిక చిన్నగా అమ్మా అని అరిచింది. అయినా పోలీసులు కానీ వైభవ్ కానీ కదలకుండా అక్కడే నుంచోవడంతో ఇక వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయలేరని పర్ణికకు అర్థమైంది. దాంతో ఆమె చివరికి తన ఓటమిని అంగీకరిస్తూ యువన్ వైపు చూసి సారీ అని అంది. కానీ స్నేహ వదలకుండా, ఏంటా సారీ, సరిగ్గా చెప్పు అని అంది. దాంతో పర్ణిక తన కోపాన్ని లోపలే అణుచుకుంటూ, నన్ను క్షమించు యువన్, నేను నీతో తప్పుగా మాట్లాడాను అని అంది. అది వినగానే యువన్ కళ్ళలో ఒక్కసారిగా ఆనందం కనిపించింది. అతను గర్వంగా తల్లివైపు చూశాడు. అప్పటిదాకా పర్ణిక మాటల వల్ల బాధపడ్డ యువన్ ఇప్పుడు స్నేహ ధైర్యానికి ఆశ్చర్యపోయాడు. యువన్ ముఖంలో నవ్వును చూసిన స్నేహ పర్ణికను వదిలేసి, ఇక మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదంటే ఈసారి మిమ్మల్ని ఇంత ఈజీగా వదిలిపెట్టను అని హెచ్చరించింది. ఆ మాటలకు పర్ణిక కోపంతో పిడికిలి బిగించింది. అది చూసిన వైభవ్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాగి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోయాడు. మెల్లగా పరిస్థితి సద్దుమణవడంతో ఇన్స్పెక్టర్ రామ్ అరుణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. స్నేహ వెంటనే యువన్ దగ్గరకు తీసుకొని, ఇప్పుడు నువ్వు హ్యాపీయా అని అడిగింది. యువన్ వెంటనే అవునన్నట్లు తల ఊపుతూ ఎస్ అన్నాడు. ఇంకెప్పుడైనా ఎవరైనా ఏమైనా అంటే నువ్వు సైలెంట్గా బాధపడుతూ కూర్చోవద్దు, వెంటనే నువ్వు కూడా ఆన్సర్ చెయ్యి. ఈ ప్రపంచం మనం ఏడుస్తూ ఉంటే ఏడిపిస్తూ ఉంటుంది, ఎదురు తిరిగితే తోక ముడుచుకొని పారిపోతుంది అని నవ్వుతూ చెప్పింది. యువన్ వెంటనే ఓకే మమ్మీ అంటూ తల ఊపాడు. స్నేహ ఈరోజు తన బిడ్డకు జరిగిన అవమానాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పించింది. యువనికి కూడా తల్లి పట్ల తెలియని ఒక గర్వం కలిగింది.
ఇంతలో స్నేహ ఏదో గుర్తొచ్చినట్లు తలెత్తి తనకు హెల్ప్ చేసిన అరుణ్ కోసం చూసింది. కానీ అక్కడ అతను కనిపించకపోవడంతో రెస్టారెంట్లో నాలుగు పక్కలా కలియ చూసింది. దూరంగా కార్నర్ సీటుల్లో కూర్చొని ఉన్న అరుణ్ ఆమెకు కనిపించాడు. వెంటనే యువన్ను తీసుకొని కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, హలో అరుణ్ గారు, అడగకుండానే వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. మీరు టైంకి అని చెబుతూ అనుకోకుండా అతని ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు కళ్ళు తిప్పింది. అక్కడ కూర్చొని ఉన్న అక్షయ్ని చూడగానే ఆమె షాక్ అయింది. ఆమె అరుణ్తో చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఇరుక్కుపోయాయి. కొన్ని రోజుల క్రితం అబ్రాడ్ వెళ్తున్నానని అక్షయ్తో చెప్పిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. కానీ ఈరోజు అతను ఎదురుపడడంతో ఆ రోజు తాను అబద్ధం చెప్పాలని అనుకుంటాడేమోనని అనుకున్న స్నేహ వెంటనే గిల్టీ ఫీలింగ్తో 2 అడుగులు వెనక్కి వేసింది. అదే టైంలో అక్షయ్ని చూసిన యువన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. వెంటనే, అక్షయ్ అంకుల్, నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ వెంటనే అతని కాలును చుట్టుకొని, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అంకుల్ అని చెప్పాడు. యువన్ నోటి నుండి ఆ మాటలు వినగానే అరుణ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూశాడు. స్నేహ వెంటనే అక్షయ్ దగ్గర నుండి యువన్ను వెనక్కి తీయబోయింది. కానీ ఈలోగా అక్షయ్ యువన్ను ఎత్తుకొని తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. దాంతో స్నేహ అతన్ని కొంచెం విచిత్రంగా చూసింది. కానీ అక్షయ్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలియకపోవడంతో అతనితో ఏం మాట్లాడాలో తెలియనట్లు మౌనంగా నుంచుండిపోయింది. అప్పుడు అక్షయ్ యువన్ వైపు చూసి, నీకు ఆకలిగా ఉందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు లేదని చెప్పాలనుకున్నాడు యువన్. కానీ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నేను తిని చాలాసేపు అయింది, నాకు మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ ఆశ్చర్యపోతూ యువన్ వైపు చూసింది. కానీ యువన్ స్నేహ వైపు చూడలేదు. ఇంతలో అక్షయ్ అతని ప్లేట్లో ఉన్న ఫుడ్ను యువన్కి తినిపిస్తూ, ముందు నువ్వు కడుపు నిండా తిను, ఆకలితో ఉండకూడదు అని అన్నాడు. అక్షయ్ మాటలు వినగానే యువన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అక్షయ్ ఫుడ్ తినిపిస్తుంటే యువన్కి బాగా నచ్చింది. యువన్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ స్నేహ వైపు చూశాడు. ఆమె ఇంకా అక్కడే నిలబడి ఉండటం చూసి, మమ్మీ, నువ్వెందుకు నుంచున్నావు, కూర్చొని నువ్వు కూడా తిను అని అన్నాడు. యువన్ మాటలకు స్నేహ ఆశ్చర్యపోతూ అక్షయ్ వైపు చూసింది. కానీ అతను దాని గురించి పట్టించుకోనట్లు యువన్కి ఫుడ్ తినిపించడంలో బిజీగా ఉన్నట్లు కనిపించాడు. దాంతో స్నేహ ఏం చేయాలో తెలియక నిదానంగా వెళ్ళి అక్కడే ఖాళీగా ఉన్న చైర్లో కూర్చుంది. అరుణ్ అదంతా నమ్మలేనట్లు చూస్తూ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒకరికి ఒకరు ముందే తెలుసా అని అడిగాడు. అతని మాటలకు అక్షయ్ ఏం సమాధానం చెప్పలేదు. స్నేహ కూడా మౌనంగా కూర్చుంది. ఆమెకు అర్జెంటుగా యువన్ను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ యువన్ మాత్రం ఆమెతో సంబంధం లేనట్లు, అంకుల్, ఆ బ్యాడ్ ఆంటీ ఎప్పుడు మా మమ్మీతో గొడవ పడుతూనే ఉంది అని అన్నాడు. అది విని వెంటనే స్నేహ, ష్ యువన్, అవన్నీ మాట్లాడకూడదు అంటూ వారించబోయింది. యువన్, ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు అక్షయ్. అప్పుడు యువన్ హడావిడిగా, మేము యూఎస్ఏ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ బ్యాడ్ ఆంటీ అక్కడికి వచ్చి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత మేము కొత్త ఇంటికి మారిపోయాం, మా మమ్మీ కొత్త జాబ్లో జాయిన్ అయింది అంటూ తనకు తెలిసినంత వరకు విషయం చెప్పాడు. యువన్ మాటల్ని బట్టి ఏం జరిగి ఉంటుందో మొత్తం ఊహించాడు అక్షయ్. ఖచ్చితంగా వాళ్ళను వెళ్లకుండా పర్ణిక అడ్డుకుంటుందని అతనికి అర్థమైంది. అందుకే స్నేహ ఇక్కడే ఉండి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లాంటి లాస్లో ఉన్న కంపెనీలో జాబ్కి అప్లై చేసింది అని అనుకున్నాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న అక్షయ్కి ఒక్కసారిగా తెలియని బాధ కలిగినట్లయింది. దాంతో వెయిటర్ను పిలిచి స్నేహకి ఫుడ్ వడ్డించమని చెప్పాడు. స్నేహ వెంటనే, లేదు నేను తిన్నాను అంటూ అతన్ని ఆపబోయింది. కానీ అక్షయ్ ఏం మాట్లాడకుండా తిను అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పాడు. అది చూసి స్నేహ ఆశ్చర్యపోతూ, ఇతనేంటి నాపై అధికారం చూపిస్తున్నాడు, నేను తినను, ఏం చేస్తాడో చూస్తాను అనుకొని ఫుడ్ తినకుండా అలాగే కూర్చుంది. దాంతో ఒక్క క్షణం ఆమెను చూసిన అక్షయ్, నీ ముందు ఫుడ్ పెట్టింది వేరే వాళ్ళు తినడానికి కాదు, స్టార్ట్ చేయి అని సీరియస్గా చెప్పాడు. అతని మాటలకు స్నేహ, నేను తినను అని లోలోపల అనుకుంటూనే తన ప్రమేయం లేకుండానే ప్లేట్లో చేపెట్టింది. నిజానికి అతని మాటను ఆమె ఎందుకు వింటుందో ఆమెకు కూడా తెలియదు. అది చూసిన అరుణ్ ఇక ఏమాత్రం ఆగలేనట్లు, ప్లీజ్ మీలో ఒక్కరైనా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే, నా పేరు స్నేహ, అతను నా కొడుకు యువన్ అని చెప్పింది. వెంటనే అరుణ్ కూడా, ఓ అవునా, నా పేరు అరుణ్, థ్యాంక్ యూ, కానీ నేను అడిగింది అది కాదు,
అని అన్నాడు. దాంతో అక్షయ్ అతని వైపు చురుగ్గా చూసి, అరుణ్, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నావు. కాసేపు నోరు మూసుకొని ఫుడ్ తిను అని అన్నాడు. అది విన్న అరుణ్ ఆశ్చర్యపోతూ, ఏంటి, నేను మాట్లాడుతున్నానా అని అన్నాడు. అవును, కాసేపు సైలెంట్గా ఉండు, ఇక మాట్లాడడానికి వీల్లేదన్నట్లు చెప్పడంతో అరుణ్ సైలెంట్ అయ్యాడు. కాసేపటికి స్నేహ పైకి లేచి, ఇక మేము బయలుదేరతాం అంటూ పైకి లేచి, యువన్ రా వెళ్దాం అని అంది. కానీ యువన్ వెంటనే అక్షయ్ను పట్టుకొని, అంకుల్, నాకు నీతో ఉండాలని ఉంది, నువ్వు కూడా మా ఇద్దరితో ఉండొచ్చు కదా, అప్పుడు ఆ బ్యాడ్ ఆంటీ మా మమ్మీతో గొడవ పెట్టుకోకుండా ఉంటుంది అని అన్నాడు. ఆ మాట విని అరుణ్తో పాటు స్నేహ కూడా షాక్ అయింది. యువన్కి అక్షయ్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? అందరి ముందు అవమానం పాలైన పర్ణిక ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.